రోజున పరిశుద్ధాత్మ దేవుడు జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12-13 వచనాలు మనం చూసినట్లయితే, జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12-13 వచనాల్లో బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా మీ కోటును మరలా ప్రవేశించు, రెండంతులుగా నేను మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. జకర్యా ప్రవక్త ద్వారా బబులోను చెరలో ఉన్న ఇజ్రాయేలు జనాంగముతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జకర్యా ప్రవక్త ద్వారా బబులోను చెరలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ కలిగి ఉన్నవారులారా, మీ కోటను మరలా మీరు ప్రవేశించండి, రెండంతులుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు గొప్ప ఒక పిలుపును, దేవుడు గొప్ప ఒక ఆశ్చర్యకరమైనటువంటి వాగ్దానాన్ని బబులోను చెరలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 70 సంవత్సరాలు ముగింపు తర్వాత మీ స్వదేశాలకు మీరు తిరిగి వెళ్ళిపోతారు. 70 సంవత్సరాలు బబులోను చెరలో మీరు ఉంటారు. 70 సంవత్సరాల ముగింపు సమయంలో మీరు తిరిగి మరలా మీరు ఆ నూతన యెరూషలేముకి, ఆ నూతన సియోనికి, ఆ నూతన కలలుగనేటువంటి ఆ పట్టణానికి మీరు మరలా తిరిగి చేరతారని దేవుడు వాక్కు వారికి గుర్తుండిపోయింది. దేవుడు ఏదైతే వారికి వాగ్దానం చేశాడో 70 సంవత్సరములు ముగింపులోపు మేము ఖచ్చితంగా నూతన యెరూషలేముకు చేరతాం, నిత్య సియోనుకు చేరతాం, మా కలల యొక్క ఆ యొక్క కాలానికి మేము చేరతాం, మా కలల యొక్క ఆ సందర్భానికి మేము చేరుకుంటాం, మేము ఖచ్చితంగా విడుదల పొందుతాం, మేము ఖచ్చితంగా బయటకు వస్తామని కొంతమంది ఇజ్రాయేలు ప్రజలు ఎంతో నిరీక్షణ కలిగి, ఆశ కలిగి ఆ చెరలో వారు ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడిచ్చిన మాటను బట్టి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు చెప్పాడు, 70 సంవత్సరాల లోపు, 70 సంవత్సరముల ముగింపు కాలంలో మేము విడుదల పొందుతామని ప్రభు మాట్లాడారు, మేము బయటపడతామని ప్రభు మాట్లాడారు, మేము బయటకు వస్తామని ప్రభు మాట్లాడాడు. అయితే ఖచ్చితంగా ప్రభు బయటకు తీసుకుని వస్తారు, నిత్య సియోనుకు తీసుకుని వెళ్తారు, నూతన యెరూషలేముకు తీసుకుని వెళ్తారు. మేము కలలుగన్న ఆ దేశానికి, ఆ రాజ్యానికి పరిశుద్ధాత్ముడు మమ్మల్ని తోడుకుని వెళ్తారని కొంతమంది ఎంతగానో నిరీక్షణ కలిగి ఆ బబులోను చెరలో ఉన్నారు. అయితే ఆ రోజు వారందరినీ కూడా ఎవరెవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో వారందరినీ ప్రభు దర్శించి మాట మాట్లాడుతున్నాడు. నిరీక్షణ కలిగి ఇదిగో బంధకములో ఉండి ఉన్నారా, మీకు ఇదిగో రెండంతులుగా మేలు చేస్తాను, మీ కోటలోనికి మీరు ప్రవేశించండి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిరీక్షణ కలిగిన వారితో ప్రభు మాట్లాడుతున్నారు. బబులోను చెరలో ఉండి వారు నిరీక్షణ కలిగి ఉన్నారు. దేవుడు మమ్మల్ని బయటకు తీసుకొస్తాడు, దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానము చేసిన వాడు శక్తి కలిగిన వాడు, వాగ్దానము చేసిన వాడు బలమైన వాడు. వాగ్దానము చేసింది నరుడు కాదని వారు ఆ చెరలో ఉండి వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రభా, 70 సంవత్సరాల ముగింపు కాలంలో అద్భుతం చేయబోతున్నావు నాయన. ఓ, నువ్వు మమ్మల్ని బయటికి తీసుకురాబోతున్నావు, నువ్వు మాకు వాగ్దానం ఇచ్చావు. ఈ వాగ్దానము పర్వతములు కదిలిన, మెట్టలు తత్తరిన ఈ వాగ్దానము తప్పిపోదు, నీ కృప మా యందు తొలగిపోదు ప్రభా అని వారు నిరీక్షించి వారు ప్రార్థిస్తూ ఉండగా జకర్యా ప్రవక్త ద్వారా అద్భుతమైన వాక్కు ఆ ప్రజల మీద విడుదలైంది. నిజంగా మీరు బంధకాల్లో ఉండి ఎంత నిరీక్షణ కలిగి ఉన్నారు, బంధకాల్లో ఉండి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారు, బంధకములో ఉండి దేవుని వాగ్దానాన్ని నమ్ముతున్నారు. దేవుని వాగ్దానమే మమ్మల్ని విడిపిస్తుందని, దేవుని వాగ్దానమే పరమ కనానుకు నడిపిస్తుందని, దేవుని వాగ్దానమే సియోనుకు తీసుకుని వెళుతుందని, దేవుని వాగ్దానమే మేము కలలుగనిన దేశములోనికి, పట్టణములోనికి, రాజ్యములోనికి మమ్మల్ని తోడుకొని వెళుతుందని ఎంత నిరీక్షణ కలిగి ఉన్నారో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రియదావించినమా. ఈరోజు కూడా మీరు చాలా బంధకాల్లో ఉన్నారు, అనేక రకములమైన బంధకాల్లో మీరు ఉన్నారు. ఏ బంధకాల్లో నువ్వు ఉన్నావో నాకు తెలియదు కానీ, ఏ బంధకాల్లో నువ్వు ఉన్నావో నాకు తెలియదు కానీ బంధకములో ఉండిన మనకి ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు మనకి ఏదో ఒక వాగ్దానం చేస్తుంటాడు. నువ్వు కలిగి ఉన్న శ్రమలో, నువ్వు కలిగి ఉన్న ఇబ్బందులో, నువ్వు కలిగి ఉన్నటువంటి భయంకరమైన కష్టతరమైన పరిస్థితుల్లో దేవుడు నీకు ఏదో ఒక వాగ్దానాన్ని చేస్తుంటాడు. ఆ వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థన చేస్తూ ఉండాలి. బంధకములో ఉన్నమాట నిజమే, బంధకములో ఉన్నమాట ఎంత నిజమో
అంతే నిజముగా వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయటం కూడా చాలా అవసరమని ప్రభు పేట మనం చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో నడుము వంగిపోయి సమాజ మందిరంలోనికి ప్రతి వారము మానకుండా చర్చికి బయలుదేరి వస్తుంది ఆవిడ. నడుమొంగిపోయి గూనమ్మాయి నడుమొంగిపోయి భయంకరంగా సమాజ మందిరంలోనికి ప్రతి వారం మానకుండా మందిరానికి వస్తుంది. ఒకరోజు దేవుడు సమాజ మందిరంలో యేసు ప్రభు అన్నారమ్మా, నీకు దయ్యం పట్టింది, ఓ దయ్యం నీ మీద కూర్చుంది, నీ మీద భయంకరమైన కాడి ఉందని దేవుడు ఆమెను గుర్తించి, ఆమెను స్పందించి, ఆమెను దర్శించి, ఆమెను ముట్టగానే 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయి గూనుగా ఉన్నటువంటి, వంగిపోయి 18 సంవత్సరాలుగా బంధకాలు ఉన్నటువంటి ఆ యొక్క సహోదరిని దేవుడు తాకి విడుదల చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గాయపడిన హస్తాలు ఆమెను తాకినాయి. 18 సంవత్సరాలుగా అదే బంధకాలు ఉంది, అయినా మందిరం మానలేదు. చెరలో ఉండే మందిరానికి వస్తూ ఉంది, చెరలో ఉండే నిరీక్షణ కలిగి మందిరానికి వస్తుంది అమ్మాయి. 18 సంవత్సరాలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 18 సంవత్సరములు నడుము వంగిపోయి 18 సంవత్సరాల బంధకాలు ఉండి చర్చి మాత్రం మానలేదు. ఏదో ఒక రోజు నన్ను దేవుడు దర్శించకపోతాడా? ఏదో ఒక రోజు నా గూను పోకపోతుందా? ఏదో ఒక రోజు నా బలహీనత వదిలిపోతుందా? ఏదో ఒక రోజు నేను బాగుపడనా? ఏదో ఒక రోజు ప్రభు నన్ను తాకడా? ఏదో ఒక రోజు ప్రభు నా మూలుగలను ముట్టడా? ఏదో ఒక రోజు నా దేవుడు నా యొక్క నడుము యొక్క ఎముకలను సడలించడా అని 18 సంవత్సరాలుగా మందిరానికి వెళ్తుంటే ఒకానొక రోజు ఆమెకు ఎదురైంది. యేసు ప్రభువు ఆమెను దర్శించాడు. అమ్మా, నీవు బలహీనత అనుకుంటున్నావు, అమ్మా వంగిపోయిన విధానం చూసిన బలహీనత అనుకుంటున్నావు, బలహీనత కదా భయం అన్నాడు ఆయన. వెంటనే ఆమెను ముట్టగానే యేసు నామములో నేను అధికారము కలిగిన నామములో ప్రార్థిస్తూ ఉన్నాను, నీవు స్ట్రైట్గా లేచి నిలబడమని దేవుడు పలికాడు. ఆమె పైన దయ్యం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆమె పైన దయ్యం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. అద్భుతంగా ఆ గూని పోయింది. ఆమె స్ట్రైట్గా నిలబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకడు ఉన్నాడు, బెతెస్దా కోనేటి కలిగినటువంటి ఆ స్థలములో అది కనికరమ కలిగిన స్థలం అని పేరు. బెతెస్దా కోనేరు అనగా కనికరమ కలిగిన స్థలము. 38 సంవత్సరాలుగా పక్షవాతముతో బాధపడుతూ ఉన్నాడు. ఓ పడక మీద పడుకొని అందరూ బాగుపడుతుంటే, అందరూ స్వస్థపరుస్తుంటే ప్రతిరోజు ఏడుస్తూ దిక్కు తోచిన అగోచరమైన పరిస్థితిలో ఉన్నాడు. 38 సంవత్సరాలుగా పక్షవాయుతో బాధపడుతూ ఉన్నాడు. ఓ ఆ 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేట్లో ఎందుకున్నాడు? ఒక నిరీక్షణ వాడికి ఉన్నది. ఏ రోజైనా ప్రభు నా దగ్గరికి రాకపోతాడా? ఏ రోజైనా నాకు బలం రాకపోతుందా? ఏ రోజైనా నేను లేకపోతానా? నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. నా దేవుడు నన్ను నమ్మదగిన వాడు, నన్ను ఖచ్చితంగా లేవనెత్తుతాడు, ఖచ్చితంగా బలపరుస్తాడు, ఖచ్చితంగా స్థిరపరుస్తాడు, ఖచ్చితంగా నిలబెడతాడని 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేటి దగ్గర పక్షవాయువుతో ఓ మరణ పడకల మీద భయంకరంగా ఘోషిస్తూ ఉన్నాడు. అలాంటి వాడి దగ్గరికి ప్రభు బయలుదేరి వెళ్ళాడండి. సమాజ మందిరంలో 18 సంవత్సరాలుగా ఆమెకి నడుము వంగిపోయి గూనమ్మాయిలాగా మందిరానికి వెళుతుంది, మందిరం మాత్రం మానట్లేదు. 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేటిలో ఒక వ్యక్తి పక్షవాయువుతో ఓ పరుపు మీద పడుకొని అందరి జీవితాల్లో జరుగుతున్న కార్యాలను బట్టి ఏడుస్తూ ఉన్నాడు. నా జీవితంలో ఎప్పుడు జరుగుతుందని. వారిని విడిపించిన దేవుడు మనల్ని ఎందుకు విడిపించడు? ఆ 18 సంవత్సరాల అమ్మాయిలో ఏం చూశాడు దేవుడు అంటే ఒక నిరీక్షణ. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, దేవుడు ఏదైనా కార్యం చేయకపోతే దేవుని మీద అలుగుళ్ళు, మందిరం మీద అలుగుళ్ళు, మందిరం మానేస్తూ ఉంటారు, మందిరానికి దూరం అయిపోతూ ఉంటారు. దేవుడు కార్యాలు చేయకపోతే, దేవుడు అద్భుతాలు చేయకపోతే, దేవుడు స్వస్థతలు చేయకపోతే, దేవుడు మనం అడిగింది ఇవ్వకపోతే, ఒకవేళ ఆయన చెప్పింది మనకి ఇవ్వకపోతే చాలామంది దేవునికి, మందిరానికి, దైవజనులకు దూరం అయిపోతారు. కానీ 18 సంవత్సరాలుగా మందిరానికి అమ్మాయి దూరం అవ్వలేదు. 18 సంవత్సరాలుగా సమాజ మందిరంలోకి ఆమె వెళుతూనే ఉందట. అదే ప్రాబ్లంతో ప్రతిరోజు వారం వారం మందిరానికి వెళ్ళిన ఆ గూను బాగు అవ్వట్లేదు. అయినా మందిరం మానట్లేదు, అయినా మందిరం మానట్లేదు. మందిరానికి వెళ్తూనే ఉంది. కానీ ఆమెలో ఉన్న ఒక ఆశ, ఏదో ఒక రోజు దేవుడు నన్ను పట్టుకుంటాడు, ఇది నా రోజు కాదని ఊరుకుండేది అంతే. దేవుని మీద కానీ, మందిరం మీద కానీ, దైవజనుల మీద కానీ వ్యతిరేకమైన స్వభావం అని తలుచుకునేది కాదు. తూచా తప్పక మందిరానికి వెళ్ళేది. దేవుడు ఆమె నిరీక్షణ గుర్తించాడు. నీవు అబ్రహాము విశ్వాసము కలిగిన దాని, అబ్రహాము సంతానము కలిగిన దాని.
నువ్వు అబ్రహాము కుమార్తెవి. ఆమెలో ఎంత విశ్వాసం అండి! అబ్రహాము కుమార్తెలు అంటే విశ్వాసపరులా కాదా? విశ్వాసపరులే. అబ్రహాం ఎంత విశ్వాసపరుడు! దేవుడు అంటాడు నువ్వు అబ్రహాము కుమార్తెవి అంటాడు. మరి అబ్రహాము కుమార్తెలు ఎంత విశ్వాసం ఉంటుంది! ఆమె ఎంత విశ్వాసంతో మందిరంకి వెళ్తుంది. కానీ 18 సంవత్సరాలు ఆమెకు అద్భుతం జరగలేదు. యేసు ప్రభువు ఎప్పుడైతే ఆమె విశ్వాసాన్ని గుర్తించాడు, ఎప్పుడైతే ఆమె నిరీక్షణ గుర్తించాడో, వెంటనే ఆమె మీద జయించి అధికారంతో పలికాడంతే. దయ్యం వదిలిపోయి, బలహీనత వదిలిపోయి స్ట్రైట్గా నడుము వచ్చునుగాక, లెగిచి నిలబడునుగాక అన్నాడు. వెంటనే అద్భుతం జరిగింది. ఈ 38 సంవత్సరాల గమనించండి. బెతెస్దా కనికరము కలిగిన స్థలము దగ్గర పడుకొని, అయ్యా నీ రాకడ ఎప్పుడు, అయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు, అయ్యా నన్ను ఎప్పుడు లేవనెత్తుతావు, అయ్యా ఎప్పుడు నన్ను బలపరుస్తావు. మనుషులందరూ నా యొక్క పక్షవాతాన్ని చూచి అయ్యా నవ్వుతూ వెళ్ళిపోతున్నారు, కానీ ఏ ఒక్కడు నాకు సహాయం చేయట్లేదు, ఏ ఒక్కడు నన్ను కోనేటిలో పడేయట్లేదు, ఏ ఒక్కడు నాకు సహకరించట్లేదు, ఏ ఒక్కడు నన్ను బయటకు తీసుకురావట్లేదు, ఏ ఒక్కడు నా రోగాన్ని మానపడడానికి ప్రయత్నం చేయట్లేదు. అయ్యా ఇక నువ్వు రావాల్సిందే ప్రభువా, నువ్వు ఎప్పుడు వస్తావు రా ప్రభువా, నన్ను చంపుతావా ఉంచుతావా అది నీ చిత్తమని 38 సంవత్సరములుగా కనికరము కలిగిన స్థలములో అలానే ఘోషపడుతున్నాడు. దేవుడు కదిలిపోయాడు. కదిలిపోయి ఆ వ్యక్తి దగ్గరికి నేరుగా వచ్చేసాడు. వచ్చేసి అంటాడు నీవు స్వస్థపరచబడగోరుచున్నావా అని అడుగుతాడు. అయ్యా 38 సంవత్సరాలుగా నేను దేని కొరకైతే చూస్తున్నానో అదే మాట నేను మీలో చూశాను. 38 సంవత్సరాలుగా ఒక్క మనిషి వచ్చి నన్ను ఇలా అడిగిన దాఖలాలు లేవయ్యా. ఈ ప్రాబ్లం ఏంటి, మీకు మీ 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 బంధువులు ఎక్కడున్నారు, భార్య బిడ్డలు ఎక్కడున్నారు, ఎందుకు నువ్వు ఇక్కడ ఉంటున్నావని అడిగిన అడ్రస్ చిరునామా అడిగిన వారు ఎక్కడ లేరు. నువ్వే ఆశ కలుగున్నావో చెప్పు, ఆశ తీరుస్తారని అడిగిన వారు ఒక్కళ్ళు లేరయ్యా. చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. 38 సంవత్సరాలుగా నా బతుకిలానే తగలడిపోయింది. ఒక్కరు కూడా హెల్ప్ చేసి సహకరించి బెతెస్దా కోనేటిలో నన్ను పడేయలేకపోతున్నారు. ఎవరైనా నాకు సహకారులు ఉంటే బాగుండని 38 సంవత్సరాలుగా నేను ఆశపడుతున్నాను. కానీ నేను దేని కొరకైతే ఆశపడ్డాను, దేని కొరకైతే నిరీక్షించాను, అదే మాట నేను మీ నోట్లో వింటున్నానయ్యా. నీవు స్వస్థపరచబడగోరుతున్నావంటే ఎస్, నేను స్వస్థపరచబడగోరుతున్నాను. ఆ స్వస్థత కొరకే 38 సంవత్సరములుగా ఓర్పుతో, సహనముతో, నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను. అంతే. లెగిచిని పరిపెత్తుకొని వెళ్ళిపో అన్నాడు. లెగిచిని పరిపెత్తుకొని వెళ్ళిపో అన్నాడు. వెంటనే దిగ్గున పక్షవాయువు తొలగిపోయింది. పరిపెత్తుకొని నడవటం, పరిగెత్తడం ప్రారంభిస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చాలామంది అద్భుతాలు పొందుదురుగాక యేసునామం. బంధకాలు మనకున్నాయి. మనం ఎలాంటి మనసుతో ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. 18 సంవత్సరాలుగా నడుమొంగిపోయి గూనమ్మాయిలాగా అటువంటి నిరీక్షణ మనం కలుగున్నామా? మందిరానికి దూరం అవ్వకుండా, దేవునికి దూరం అవ్వకుండా ప్రార్థిస్తూ, వాగ్దానాన్ని ఎత్తిపడుతూ, అద్భుతం జరిగించమని వేడుకుంటూ మన విశ్వాసము యొక్క లెవెల్స్ తగ్గకుండా దేవుణ్ణి వెంబడించగలుగుతున్నామా? బంధకాల్లో 38 సంవత్సరాలుగా పక్షవాయువు కలిగిన వ్యక్తి ఎలాగైతే నిరీక్షణతో, ఆశతో ఎదురు చూశాడో, అందరికీ కార్యాలు జరుగుతున్నా అతనికి జరగకపోయినా ఏదో ఒక రోజు సర్వశక్తి యొక్క నాదుని నిబంధన మందసం బయలుదేరి నా దగ్గరికి వస్తుందన్న ఒక కర్తవ్యం ఆ వ్యక్తిలో నేను చూస్తా ఉన్నాను. నీవు బంధకాల్లో ఉన్నది నిజం, నీవు బంధకాల్లో ఉన్నది నిజం. ఈ రాత్రి నన్ను ఎదురు కూర్చుని వాక్యం వింటున్న వారు ఏదో ఒక బంధకములో ఇరుక్కుపోయి ఉన్నారు. కానీ ఈ బంధకములో నీ నిరీక్షణ దేవునికి కావాలి. ఈ బంధకములో నీ విశ్వాసం దేవునికి కావాలి. నీ వైఖరి ఎలా ఉంది, నీ మనస్సు ఎలా ఉంది, నీ నిరీక్షణ ఎంత స్థాయిలో ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఎంత స్థాయిలో ఉంది. సాతాను బంధకాలు ఉండి చాలామంది విడుదల పొందలేకపోతున్నారు. కుటుంబ బంధకాలు, సాతాన బంధకాలు, ఫినాన్షియల్ బంధకాలు, అనారోగ్య బంధకాలు, భయంకరమైన బంధకాలు ఉండి కొంతమంది బయటపడలేకపోతున్నారు. శకున బంధకాలు కొంతమంది ఉంటారు, మంత్ర బంధకాలు కొంతమంది ఉంటారు, చేతబడి బాణమతి పైశాచిక బంధకాలు కొంతమంది ఉంటారు, నరఘోష బంధకాలు కొంతమంది ఉంటారు, భయంకరమైనటువంటి శాపాల బంధకాలు కొంతమంది ఉంటారు. నువ్వు ఏ బంధకాల్లో ఈ రాత్రి ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆర్థిక బంధకాలు కొంతమంది ఉంటారు. నువ్వే బంధకాలు ఈ రాత్రి ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆ రోజు
బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే నిరీక్షించారో 70వ సంవత్సరం ముగింపున దేవుడు మాకు విడుదలిస్తాడన్న మాట వారు మర్చిపోలేదండి. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారంట చెరలో ఉండి. నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు ప్రభా, నువ్వు ఇచ్చిన వాగ్దానం నువ్వు నెరవేర్చు ప్రభా, నువ్వు దీనికి సమర్థుడువు, నువ్వు దీనికి సమర్థుడువు, ఈ వాగ్దానానికి నువ్వు సమర్థుడువు, ఈ వాగ్దానానికి నువ్వు సమర్థుడువు, ఇది నువ్వు మాత్రమే చేయగలవు, ఇది నీవు మాత్రమే ఇచ్చావు, ఇదే నరుడు నాకు ఈ ప్రామిస్ చేయలేదు, ఏ మానవుడు నాకు ఈ ప్రామిస్ చేయలేదు, నా భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ తోబుట్టులు కానీ బంధువులు కానీ ఇది ప్రామిస్ చేయలేరు, ఇది నువ్వు ప్రామిస్ చేసావంటే నువ్వు ధైర్యవంతుడువు, నువ్వు దీనిని చేయగలవయ్యా, నువ్వు చెయ్యని 70 సంవత్సరాలు బబులోను చెరలో వారు ప్రార్థన చేశారు. జకర్యా ప్రవక్త ద్వారా ఒక అద్భుతమైన మాట వాళ్ళకి బదిలీ చేయబడింది. బంధకములలో యుండియు నిరీక్షణ కలిగి ఉన్నవారులారా మీ కోటలోనికి మీరు మరలా ప్రవేశించుడి అన్న వార్త వారు విన్నారండి. ఈ రాత్రి దేవుడు సంథింగ్ ఎవరితో ఈ మాట మాట్లాడుతున్నాడు. నీకు విడుదల సమీపించిందని, నీ కోటలోనికి మరలా నువ్వు ప్రవేశించగలవని, 2 అంచుల మేలు నీకు జరగబోతుందని దేవుడు సంథింగ్ ఎవరి రాత్రి మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో ఈ మాట మాట్లాడుతున్నాడంటే కారణం ఏంటి? నీవు బంధకాల్లో ఉండి కూడా నిరీక్షణ కలిగి ఉన్నావు, దేవుని వాగ్దానాలు చేతబట్టి ప్రార్థిస్తున్నావు, దేవుని కార్యము కొరకే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. మనుషుల సహాయము కానీ, మనుషుల మెప్పులు కానీ, మనుషుల యొక్క సపోర్ట్ కానీ నువ్వు ఆశించట్లేదు. ఇన్ని బంధకాలు, ఇంత నిరీక్షణ. 70 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలకి బబులోను చెరలో అంత నిరీక్షణ. 18 సంవత్సరములుగా అబ్రహాము యొక్క కుమార్తెకి అంత నిరీక్షణ. 38 సంవత్సరములుగా పక్షవాయువు కలిగిన వ్యక్తికి అంత నిరీక్షణ. బంధకాల్లో ఉండి ఎవరెవరైతే ఓర్పును కాపాడుకుంటూ, నిరీక్షణ కాపాడుకుంటూ ఆయన చేసిన వాగ్దానాలన్నీ కాకోలాలుగా ముందు పడేసుకొని ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంటారు, ఖచ్చితంగా వారితో నీ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు విడుదల సమీపించిందని దేవుడు మాట్లాడుతూ, నీకు విడుదలకి సమీపించింది, నీ కోటలోనికి నువ్వు మరలా బయలుదేరు, 2 అంతులు చేస్తా, 1 అంతు కాదు 2 అంతులు చేస్తా నీకు మేలని ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు నిరీక్షణ అంటే ఏంటండి? అసలు నిరీక్షణ అంటే ఏంటంటే దేవుడు నీ కొరకు ఏమి చేస్తాడని చెప్పాడు, దానిని నమ్మటమే నిరీక్షణ. ఆయనకి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో దాన్ని నమ్మటమే నిరీక్షణ. చాలామంది వాగ్దానాలు నమ్మరు, దేవుడు ప్రామిసులు నమ్మరు, దేవుని ప్రవచనాలు నమ్మరు, దర్శనాలు నమ్మరు, ప్రభు ఇచ్చిన స్వప్నాలు నమ్మరు. ఎలాగండి ఇలాగైతే కార్యాలు ఎలా జరుగుతాయి? అద్భుతాలు మన జీవితాలు ఎలా చూడగలం? కానీ 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నవారు నమ్మారు, దేవుని వాగ్దానాన్ని నమ్మారు, కానీ ఎవరిని నమ్మలేదు. ఏ రాజులను, ఏ మంత్రులని, ఏ పెద్దవారు నమ్మలేదు. వాళ్ళు ఎవరో రావాలి, మమ్మల్ని విడిపించాలి, మాకు బెయిల్ పెట్టాలని వాళ్ళేమి ఎదురు చూడలేదు. దేవుడు వాగ్దానాన్ని ముందేసుకొని ఏడవటం ప్రారంభిస్తున్నారు. 70 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఏడుపు వాగ్దానం ముందేసుకొని, 70 సంవత్సరం ముగింపుకు చేస్తానన్నావు చెయ్యయ్యా, 70 సంవత్సరం ముగింపుకు మమ్మల్ని విడిపిస్తానన్నావు విడిపించయ్యా, సియోనుకు తీసుకెళ్తానన్నావు తీసుకెళ్ళయ్యా, యెరూషలేముకు నడిపించు, మా యొక్క కలల కోటలోనికి మరలా మమ్మల్ని తీసుకెళ్తానన్నావు, అవన్నీ మాకు గుర్తొస్తున్నాయి అయ్యా అని వారు ఏడవటం ప్రార్థన. వారు నమ్మారండి వాగ్దానాన్ని. దానినే నిరీక్షణ అంటారు. నమ్మటమే నిరీక్షణ. దేవుని మాట, దైవజనుని మాట, దేవుని మాటే దైవజనుని మాటని నమ్మటమే నిరీక్షణ. గ్రుడ్డిగా నమ్మటం వెళ్ళిపోవటం, గ్రుడ్డిగా నమ్మటమే. కాపరిని గొర్రె గ్రుడ్డిగా నమ్మి ప్రయాణం చేస్తున్నట్లుగా నీవు కూడా దేవుని వాగ్దానాలు గ్రుడ్డిగా నమ్మి ప్రయాణం చేయటం. దేవుడు నాకు ఏ వాగ్దానం ఇచ్చిన గుడ్డిగా నమ్మి నేను ప్రయాణం చేస్తాను. అబ్రాహాము దేవుడు వాగ్దానం చేశాడు, గుడ్డిగా నమ్మి ప్రయాణం చేసేసాడు. ఎంత ఆశీర్వాదం పొందుకున్నాడంటే. నమ్ము, నువ్వు వాగ్దానాన్ని నమ్ము. నీ చేతిలో ఉన్న వాగ్దానాన్ని నువ్వు నమ్మకే, నువ్వు ఆశీర్వాదాలు కోల్పోతున్నావు. నువ్వు బంధకాల్లో నుంచి విడిపించబడలేకపోతున్నావు. స్వయంగా నీ చేతిలో వాగ్దానాల పుట్టని దేవుడు నీ చేతిలో పెట్టాడు. నమ్ము వాగ్దానాలు. దర్శనం ముందు దేవుడికి ఏం చూపించాడు, స్వప్నం ముందు ఏం చూపించాడు, దైవ సేవకుల ద్వారా ఏం మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు, నమ్ము. దానిని నిరీక్షణ అన్నారు.
నిరీక్షణ నీలో ఉంటే ఖచ్చితానికి విడుదల దేవుడు ఈ రాత్రి ప్రకటించబోతా ఉన్నాడు. హల్లెలూయా. నీ బంధకాల్లో దేవుడు విడుదలిస్తానని చెప్పట్లేదు, కానీ రెండంతులుగా మేలు చేస్తానని కూడా చెప్తున్నాడు. నీ బంధకాల నుంచి విడిపిస్తాను, నీ కోట్లకి నడిపిస్తాను, అంత మాత్రమే కాదు, రెండంతులుగా మేలు చేస్తాను. ఎంత గొప్ప దేవుడు చూడండి. రెండంతులుగా మేలు అంటే ఈ బంపర్ ఆఫర్ చూడండి ఒకసారి. మీరు మిమ్మల్ని విడిపించడమే కాదు, మీ అంతఃపురంలోకి మిమ్మల్ని మీ కోట్లలోకి ప్రవేశించడమే కాదు, రెండంతులుగా డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ నేను మీకు ఇస్తాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నా వాగ్దానాన్ని నమ్మి నిరీక్షణ కలిగి నేనే చెయ్యాలని నా మీద ఆధారపడ్డావు చూసావా? ఎస్, నేనే చేస్తాను నీకు. నువ్వు ఎవరి మీద అయితే ఆధారపడ్డావో, ఎవరి మొక్కం చూసైతే నువ్వు ఇన్ని సంవత్సరములు, ఇన్ని రోజులు, ఇన్ని నెలలు వెంబడించుకుంటూ పోయావో, దేవుడు నోరు మూసుకొని ఉండమన్నాడని నోటి మీద వేలేసుకొని ఎన్ని విపత్తులు జరుగుతున్నా నోరు తెరవకుండా కాముగా శత్రువుల మధ్య నిలబడిపోయావు. వారికి రాత్రి శుభవార్త. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తూ ఎంత బాధ అయినా ఎంత శ్రమ అయినా ఆయన కొరకు ఏకధాటిగా నిలబడిపోయావు. వారికి రాత్రి శుభవార్త. రెండంతులంటే ఒకంతు కాదు. నీ జీవితంలో ఒకంతు ఆశీర్వాదానికి ఎంత మైమరిచిపోతుంటే రెండంతులు నీ జీవితంలో కలగబోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను రెండంతులుగా నేను మీకు మేలు చేస్తాను, రెండంతులుగా నేను మీకు మేలు చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునగా. దావీదు అంటాడండి, నా ప్రాణమా ఎందుకే ఎంతగా కృంగిపోతావు అంటాడు దావీదు. నా ప్రాణమా ఎందుకే ఎంతగా కృంగిపోతావు, ఎందుకే నన్ను కంగారు పెడతావు? నా దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కొన్ని శత్రువు ఏం చేస్తాడంటే, సైతాన్ ఏం చేస్తాడంటే, చాలా టైం అయిపోయింది, నువ్వు ఇంకేం నమ్మవసరం లేదు అని నేను కంగారు పెట్టేస్తూ ఉంటాడు. టైం దగ్గర పడిపోతుంది, ఆయన మాట నెరవేరట్లేదని కంగారు పెట్టేస్తూ ఉంటాడు. దావీదుని ప్రాణము కంగారు పెడుతుందట. దావీదు అంటాడు, నా ప్రాణమా నువ్వెందుకు నాలో కృంగిపోతున్నావు, ఏదో జరుగుతుందని ఎందుకు తొందరపడుతున్నావు? నా దేవుని వాగ్దానము నాకు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రాణము కట్ట ఎక్కువగా కంగారు పడేటువంటి మనస్తత్వం ఉందటండి. దావీదు తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు, వాగ్దానాన్ని చూపించంటాడు. దావీదు తన ప్రాణముతో, నా ప్రాణమాను కృంగిపోకే, ఎందుకే నీకంత తొందర? నా ప్రాణమాను కృంగిపోకు, నీవు తొందరపడకు, నన్ను కంగారు పెట్టకు. ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను. నా ప్రాణమా నువ్వు సైలెంట్గా ఉండు, నా చేతిలో దేవుని వాగ్దానం ఉంది. నువ్వు కంగారు పడవద్దు, నన్ను కంగారు పెట్టొద్దు. నా చేతిలో దేవుని ప్రామిస్ ఉంది, నా చేతిలో ఈ సంవత్సరపు వాగ్దానం ఉంది. ఖచ్చితంగా నా దేవుడి వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. నా ప్రాణమాను కంగారు పడి తొందర అలవాట్లు తీసుకోబాకు, తొందర పొరపాట్లు తీసుకోబాకు. లేనిపోని సలహాలను పొందుతూ నీవు తొందరపడి అనవసరమైన వాటిలో నువ్వు దిగొద్దు. ఇదిగో దేవుని వాగ్దానం, నువ్వు సైలెంట్గా ఉండు అని దావీదు తన ప్రాణంతో చెప్తున్నాడు. చూడండి ఆ వాక్యం ఒక్కసారి. 42వ కీర్తన 5వ చరణంలో రాయబడిన మాట చక్కని మాట. నా ప్రాణమా నువ్వేళ కృంగి ఉన్నావు, నాలో నువ్వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్తని, నా దేవుడని చెప్పుకొనొచ్చు. ఇంకను నేను అబ్బా ఎంత మంచి మాట అండి. ప్రాణమా నువ్వు ఎందుకే తొందరపడిపోతావు, ఎందుకు నాకు లేనిపోని సలహాలు ఇస్తావు? నువ్వు కామ్గుండు. నా రక్షణకర్త నా దేవుడు, నేను ఆయన స్తుతిస్తున్నాను. నా చేతులు ఎన్నో వాగ్దానాలు పెట్టాడు ఆయన, ఇవన్నీ నెరవేర్చబోతా ఉన్నాడు. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టొద్దు, నువ్వు తొందరపడొద్దు. ఇదిగో వాగ్దానం చూడు, ఈ సంవత్సరం మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇస్తానని దేవుడు చెప్పాడు. ఇది నా దేవుడు చేయబోతున్నాడు. నా ప్రాణమా నువ్వు సైలెంట్గా ఉండటం చాలా మంచిది అని దావీదు తన ప్రాణంతో చెప్తున్నాడు. ఎప్పుడైనా నీ ప్రాణంతో నువ్వు ఇలా చెప్పావా? నువ్వెందుకని లేనిపోని సలహాలు అడుగుతున్నావు, లేనిపోని స్థలాలకి వెళ్తున్నావు, లేనిపోని కంగారు ఎందుకు ప్రాణమా? ఇన్ని వాగ్దానాలు ఎదురేసుకోండి, ఈరోజు ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఎందుకు భయపడుతున్నావు ప్రాణమా? ఎందుకు తొందరపడుతున్నావు ప్రాణమా? ఎందుకు నన్ను కంగారు పెడుతున్నావు ప్రాణమా అని ఈరోజు నుంచి నువ్వు అడిగచ్చు.
నా రక్షణకర్త నా దేవుడు, నా విమోచకుడు నా దేవుడు, నన్ను విడిపిస్తానని వాగ్దానం చేశాడు. ఆయన మోసం చేసి వెళ్ళడు. నువ్వేమి టెన్షన్ పడమాకు, నువ్వేమి టెన్షన్ పడబాకు. ప్రాణమా, నువ్వే చూస్తావు నా ప్రభు చేసే కార్యమని దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తున్నాడట. వాగ్దానాలను ముందు వేసుకొని స్తుతించడం ప్రారంభిస్తున్నాడు. రక్షణకర్త అయిన దేవుడు ఇచ్చిన వాగ్దానాలు, ప్రామిస్లని ముందేసుకొని దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. నిరీక్షణ అంటే మనకి ఇవ్వబడిన వాగ్దానాన్ని నమ్మటమే నిరీక్షణ. జరుగుతూ ఉంది, దేవుడు చేస్తాడు. నీ ప్రాణంతో మాట్లాడుక. ఈరోజు కంగారు పెడుతున్న కొన్ని పరిస్థితులతో మాట్లాడి రోజు, కంగారు పెడుతున్న కొంతమంది మనుషులతో మాట్లాడి రోజు, కంగారు పెడుతున్న కొంతమంది వ్యక్తుల్ని దర్శించి మాట్లాడి రోజు, మీరు మమ్మల్ని కంగారు పెట్టద్దు, మేము నిరీక్షణ కలుగున్నాం. దేవుడు అద్భుతమైన డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ మాకు ఇవ్వబోతూ ఉన్నాడు. కంగారేమొద్దు, కంగారేమొద్దు, కంగారేమొద్దు. దేవునికి స్తోత్రం కలిగిన కాక కంగారేమొద్దు. మా చర్చిలో ఒక సహోదరి హాస్పిటల్కి వెళ్తే కడుపులో ట్యూమర్ ఉంది, గడ్డు ఉందని చెప్పారంట. ఎవరైనా వాస్తవానికి కంగారు పడాలి. ఆమె కంగారు పడకుండా చక్కగా హాయిగా ఇంటికి తిరిగి వచ్చిందంట రిపోర్ట్స్ తీసుకొని. ఒకటే ఆమె అనుకుంది, 3 నెలల్లో దేవుడు అద్భుతం చేస్తానన్నాడు. ఈ అద్భుతం జరగాలి. కంగారు లేదు. ఎవరికన్నా కడుపులో గడ్డ ఉందమ్మా, చాలా ప్రాబ్లం అయిపోద్దంటే ఎంత భయంకరమైనటువంటి కంగారు రావాలా? కంగారేం లేకుండా నవ్వుతా నాతో చెప్తుంది, అయ్యా ఇట్లా ఉందని చెప్తున్నారు డాక్టర్లు, కానీ నేను నమ్ముతున్నాను, నేను ప్రభువు నమ్ముతున్నాను, మెడిసిన్ నేను నమ్మట్లేదు, మెడిసిన్ చెత్తబుట్లో వేసేసాను. మీరు ఒకరోజు వాక్యం చెప్పారు, మెడిసిన్ ఆపేస్తే నేను కార్యం చేస్తానన్నాడు దేవుడని. మెడిసిన్ మింగుతూ ఉంటే నాకేం అద్భుతం జరగట్లేదు, ఆ ట్యూమర్ అలానే ఉందంట, గడ్డ అట్లనే ఉందంట, సైడ్ ఎఫెక్ట్స్ బోల్డ్ వస్తాయి అంటే ఇదేదో చెప్పారు, ఇగో రిపోర్ట్స్ అని చూపిస్తే ప్రార్థన పెట్టించుకుంది. దేవుని మీద నమ్మకం, వాగ్దానం మీద నమ్మకం. ఈ వాగ్దానం వృధాగా పోదు. 3 నెలలు గడవక ముందే నేను కార్యం చూడాలి. ఇది 3వ నెల, ఇది ఆగస్టు 3, జూన్ జూలై ఆగస్ట్. దేవుడు 3 నెలల్లో ఒక అద్భుతం చేస్తానని చెప్పాడు, సంఘాన్ని అంతటికి చెప్పాడు. ఆ 100 మందిలో ఆ మాటనట్ట పట్టుకుంది. డైరెక్టర్గా ఆమె దగ్గరికి వెళ్ళి ఏలు పెట్టి చూపించి చెప్పలేదు ఆయన ఆ మాట. 100 మందికి ప్రవచనం చెప్పాడు. 100 మందిలో ఆమె అట్లా క్యాచ్ చేసింది ఆ వాగ్దానాన్ని. ఆ ప్రవచనాలు అలా రిసీవ్ చేసుకొని నెత్తిలోకి ఎక్కించుకొని ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఇంకొక విషయం కూడా క్యాచ్ చేసింది, నువ్వు మెడిసిన్ ఆపు, దేవుడు కార్యం చేస్తాడు అన్నాడు. ఆ రోజు చెత్తబుట్లో పడేసింది. ప్రభా నేను ఆపేశాను, నీ క్రియ మొదలు పెట్టండి, నేను ఆపేశాను, నీ క్రియ మొదలు పెట్టి. అసలు చూడండి, అది ఎంత భయంకరమైన విశ్వాసం చూడండి. నేను వాక్యం చెప్పిన నాకే దడ పుట్టుకుపోయిందండి, వాక్యం బోధించిన నాకే దడ పుట్టుకుపోయింది ఆ విశ్వాసానికి. మీరు నమ్మరు, అమ్మగారు కూడా ఉన్నారు ఈరోజు, నార్మల్ రిపోర్ట్ పట్టుకొని వచ్చింది. డాక్టర్స్ అదే డాక్టర్ మరలా రిపోర్ట్ తీశారు, నార్మల్. ఏమైపోయిందేమో తెలియదు, ఆ ట్యూమర్ దేవుడు అద్భుతం చేసేసాడు. అదే చెప్తున్నాను, కంగారు పడొద్దు. ఎవ్వరు మనల్ని కంగారు పెట్టినా మనం కంగారు పడొద్దు. ఎందుకంటే మన చేతిలో అమూల్యమైన వాగ్దానాలు ఉన్నాయి. ఎన్నో వాగ్దానాలు మన చేతిలో, అవన్నీ అవునన్నట్టుగా ఉన్నాయి అని దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉంది. మనం వాగ్దాన పుత్రికలం, వాగ్దాన పుత్రులం. మనం నిబంధనాజనులం. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎవడో కంగారు పెడితే మనం కంగారు పడాల్సిన అవసరమే ఉంది. దుష్టుడు తరుముతుంటే మనం పరిగెత్తాల్సిన అవసరమే ఉంది. నిలబడిన చోట నిలబడి యెహోవాను ఉచ్చరించి ఆయన స్తోత్రగానము చెయ్యాలి. వాగ్దానాలు లేవనెత్తి కంగారు పెడుతున్న జనములు యేసునామములో తొలగిపోవాలి. నా ప్రాణమా నీవు తొందరపడకు, నీవు కృంగిపోకు, ధైర్యముగా ఉండని దావీదు చెప్తున్నారు. ఇంకొక భక్తుడు అంటాడు యోబు గ్రంథంలో, యోబు భక్తుడు అంటాడు, చూడండి ఒకసారి 14వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చూడండి. యోబు భక్తుడు చక్కని మాట మాట్లాడతాడు. నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మము కదా, నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మట్టిలో చిక్కిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును.
ఇదే విశ్వాసం అండి అసలు. చెట్టు వృక్షము నరకబడి సపరేట్ చేయబడితేనంట దానికి లేత కొమ్మలు వస్తాయంట. ఇది అసలు ఎక్కడన్నా చూసామా? భూమిలో ఉన్న చెట్టుకి లేత కొమ్మలు రావటమే కష్టం. దానికి నీరు పోసి ఎరువులు వేసి ఇయ్యేసి నీళ్ళు పోసి దాన్ని పెంచితే మాత్రం కానీ. వృక్షం నరకబడి పక్కన సపరేట్గా పడుంటే దానికి లేత కొమ్మలు వస్తున్నాయి అంటున్నాడు యోబు. ఇంకో మాట అంటాడు, అది భూమిలో లేదు, అది భూమిలో లేదు, అది సపరేట్గా నేను నరక వేయబడి ఉన్నాను, పక్కన ఉన్నాను, నా చుట్టూ ఎవరు ఎరువు వేయట్లేదు, నాకు వ్రేళ్ళు లేవు, నీటి వాసన చాలు నాకు, నేను నరికి వేయబడి పక్కన ఉన్నాను, నీటి వాసన చాలు నాకు, నేను చిగురుస్తాను, నేను లేత కొమ్మలు వేస్తాను. ఇది యోబు యొక్క నిరీక్షణ. బాబోయ్, చెట్టులో వృక్షములో మనం ఉంటేనే ఫలిస్తాం. వృక్షం నరకబడి పక్కన వేయబడితే అది ఫలించడం ఏంటండి? వేరు చేయబడి భూమిలో నుంచి పెరిగి వేయబడి ప్రక్కన పడేస్తే అది ఫలించడం ఏంటండి? నరకబడిన వృక్షముకు ఒక ఆశ కలదు, ఏదో ఒక రోజు నేను లేత కొమ్మలు వేయబోతా ఉన్నాను, నీటి వాసన తగిలితే చాలు, నాకు నీళ్ళు పోయక్కర్లా, నీటి వాసన చాలు, వాగ్దానపు స్మెల్ చాలు, నాకు ఖచ్చితంగా లేత కొమ్మలను నేను వేస్తాను, నేను ఖచ్చితంగా చిగురిస్తాను. దేవునికి స్తోత్రం. ఇది యోబు నిరీక్షణ, ఇది యోబు నిరీక్షణ. ఇంత గొప్ప నిరీక్షణ కర్తకి దేవుడు ఏం చేశాడు? ఇంతగా నమ్మాడు కదా, ఇంతగా దేవుని నమ్మాడు కదయా, నేను భూమిలో లేకపోయినా, వేరుకి అంటబడి లేకపోయినా, మొద్దుకి నేను లేకపోయినా, ఆ మొద్దు కాండమునకు కొమ్మగా నేను లేకపోయినా, నరికి వేయబడి సపరేట్గా నేనున్నాను, అయినా నేను లేత కొమ్మలు పోస్తాను, నేను లేత కొమ్మలు వేస్తాను, నేను చిగురుస్తాను, నాకు నీటి వాసన చాలు. అసలు నీటి వాసన చేత ఎక్కడండి చిగురిచ్చే చెట్లు? నీటి వాసన తగిలితే చాలంట చిగురించేస్తాడంట, లేత కొమ్మలు వేసేస్తాడంట. దేవుడు ఏం చేశాడు అతని పట్ల? 42:10 ఒక చక్కని వాగ్దానం. చాలా అసలు చూడండి, అసలు ఎంత మంచి మాట. మరలా యోబు యొక్క క్షేమస్థితి అతనికి తిరిగి దేవుడు దయచేశాడు. నాకు మరలా క్షేమం రాదనుకుంటున్నావేమో, బలం రాదనుకుంటున్నావేమో, స్వస్థత రాదనుకుంటున్నావేమో, విజయము రాదనుకుంటున్నావేమో, కృప దొరకదనుకుంటున్నావేమో, యోబులాగి రాత్రి నిరీక్షణతో ఉంటుంది. నువ్వు భూమిలో లేకపోయినా, నీరు పోసే స్థలంలో నువ్వు లేకపోయినా, నరికి వేయబడి సపరేట్గా నువ్వు పడి వేయబడినా, నువ్వు ఖచ్చితంగా లేత కొమ్మలు వేస్తామని నిరీక్షణతో ఉండు. నీరు నీలోనికి రాకపోయినా, నీరు నీవు పీల్చుకోకపోయినా, నీటి వాసన చాలు నా బ్రతుక్కి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు లేత కొమ్మలు వేసి ఖచ్చితంగా నేను చిగురుస్తానన్న నిరీక్షణ నీలో ఉంటే చాలు. మరలా నిక్షేమ స్థితి నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఏ స్థితిని చూడలేననుకున్నావో, ఏ కార్యాలు చూడలేననుకున్నావో, ఏ బలమును పొందలేననుకున్నావో, ఏ శక్తిని పొందలేననుకున్నావో, ఏ కృపకి పాత్రులను కాలనాలేననుకున్నావో, ఏ పిల్లల్ని పెంచలేననుకున్నావో, ఏ ఆర్థిక సమస్యలను ఎదిరించలేననుకున్నావో, నీకు ఆర్థిక సమస్యలు నేను ఎదిరించలేకపోతున్నాను, నేను ఓవర్టేక్ చేయలేకపోతున్నాను, నా వల్ల కాదని ఏమనుకున్నావో, మరలా నీకు దేవుడు క్షేమస్థితిని ఇవ్వబోతాడు. మునుపు ఉన్న క్షేమస్థితి నీకు మరలా రాబోతా ఉంది. నేను దేనిని చూడలేననుకున్నావో దానిని చూసే రోజులో నీకు దేవుడిని నడిపిస్తాడు. ఏ ఫలితాన్ని చూడలేననుకున్నావో ఫలితాన్ని చూడబోతా ఉన్నావు. ఏ కార్యాన్ని చూడలేననుకున్నావో కార్యాన్ని చూడబోతా ఉన్నావు. ఒకటి నిరీక్షణ కలిగిన వారులారా, మీకే ఈరోజు వాక్యం అంతా.
ఎవరెవరైతే నిరీక్షణ కలుగున్నారో వారు ఎంజాయ్ చేస్తా వాక్యం వినండి. ఎందుకంటే ప్రతి మాట దేవుడితో మాట్లాడుతుంది. దావీదు నిరీక్షణ చూసాం, యోబు నిరీక్షణ ఇంకా హై లెవెల్లో చూసాం మనం. అసలు నిజంగా ఈ మాట నా ఎన్నిసార్లు చదివానంటే, నరికివేయబడి పక్కనున్న చెట్టుకి లేత కొమ్మలు రావటం ఏంటి, చిగురు రావటం ఏంటి, నీటి వాసన తరిగితే లేత కొమ్మలు వేయటం ఏంటి, చిగురేసటం ఏంటి, అది ఆయన నిరీక్షణ. ఆయన నిరీక్షణతో పాటు దేవుడు అలానే 42:10 క్షేమస్థితినిచ్చాడు. 2 అంతులుగా ఏం చేశాడు? యోబుని ఆశీర్వదించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిరీక్షణ మామూలు నిరీక్షణ అండి. అసలు నీటి వాసన చాలయ్యా నాకు అంటున్నాడు. అసలు బాబోయ్, నువ్వు వాగ్దానం చేసావు చాలయ్యా నాకు అంటున్నాడు. అంతే, ట్రీట్మెంట్ జరగకపోయిన పర్లా, వాగ్దానం ఉంది నాకు. నీటి వాసన చాలయ్యా, నీటి వాసన చాలు అయినా బాబో, నీటి వాసన చాలు మాకు, మేము ఖచ్చితంగా చిగురించేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలు, 2 అంతులుగా పొందుకున్నాడు. మరలా క్షేమస్థితిని దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఎలీషాను మనం చూస్తే, ఎలీషా ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడో ఏలియా మీద. ఏలియా దుప్పటి ఎలీషా మీద పడింది. వెంటనే అక్కడ 250 ఎకరాల ఎడ్లు దున్నుతున్నాయండి ఆ భూమిని. ఆ ఎడ్లను వధించి భోజనాలు పెట్టి తల్లిదండ్రులకి వెళ్ళి ముద్దు పెట్టేసేసి ఏలియా అంటే పరిగెత్తాడండి. ఏ కారణం చేతండి? పరిచర్యకి. అంత గొప్ప ఆస్తిపరుడు, 250 ఎకరాల వారసుడు, అన్ని ఎడ్లున్నాయి, అవన్నీ వధించేశాడు. మరలా ఇప్పుడు సరే, నువ్వు ఎడ్లను వధించకుండా నువ్వు పరిచర్యని ఎగురుతున్నావు కాబట్టి ఎల్లు, అక్కడ ఏమన్నా క్లిక్ అవ్వకపోతే మళ్ళీ తిరిగి వచ్చి ఈ పని చేసుకో. అట్ట కాదంట, పూర్తి నిరీక్షణతో దిగాడు. దేవునికి స్తోత్రం కలిగిన. నేను ఇప్పుడు ఏలియాతో వెళ్ళిపోతున్నా. ఏలియా దగ్గర నాకు కొంచెం తేడా వచ్చిందనుకో, ఏదైనా సమస్య వచ్చిందనుకో, నేను తిరిగి మరలా నా ఎడ్లున్నాయి, నా భూమి ఉందని వెళ్ళకూడదు. మొత్తాన్ని ధ్వంసం చేసేసాడు. అంతే, తన ఆస్తినంతా ఏం చేశాడంటే ఎడ్లన్నీ వధించేసి భోజనాలు పెట్టేసేసి ఏడుదడి పంచిపడేసి తల్లిదండ్రులు ముద్దు పెట్టేసి, కానీ నీకు ఈ రోజేనమ్మా నేను కనపడనని ఆయన అంటూ పడిగెత్తాడు. బాధ అయినా, శ్రమ అయినా, కీడైనా, ఏదైనా సరే నేను ఇంక వెనక్కి రాను, వెనక్కి రావటానికి కూడా నా ఆస్తి ఏమిక లేదు, అంత ధ్వంసం చేసి పడేశాడు. నిరీక్షణ అంటే అది. ఏదో ఒక ఆధారం పెట్టుకొని ఏదో చిన్న నమ్మకం ఆయన మీద పెట్టడం కాదండి, పూర్తిగా ఆయన మీద నమ్మకం పెట్టేయాలి. వెనక మొత్తం ఆధారాలన్నీ ధ్వంసం అయిపోవాలి. మనుషుల ఆధారాలని, ప్లాన్లని, బలగాలని, శక్తిని, అన్నీ అసలు మొత్తం ధ్వంసం అయిపోవాలి. అంతే, దేవుని మీద పూర్తి నిరీక్షణ. ఎలీషా పూర్తి నిరీక్షణ. అయితే ఎలీషా ఒకరోజు గిల్గాలకు వెళ్తున్నాడు. ఏలియా గిల్గాలకు వెళ్తే ఎలీషా కూడా గిల్గాలకు వెళ్తున్నాడు. బేతేలుకి ఏలియా వెళ్తే ఎలీషా కూడా బేతేలుకి వెళ్తున్నాడు. ఎరుకోకి ఏలియా వెళ్తే ఎలీషా కూడా ఎరుకోకి వెళ్తున్నాడు. యోర్దానికి ఏలియా ప్రయాణం వెళ్తే ఎలీషా కూడా యోర్దాన్లో మెంటలో చేసింది ఏలియాకి. ఏంట్రా ఎంట పడుతున్నావు అన్నాడు. అయ్యా, నా వెనకాల నాకు ఆధారమైనటువంటి ఆస్తిపాస్తులన్నీ ధ్వంసం చేసుకుని ఎంట వచ్చాను. నేను ఎందుకు వచ్చానో తెలుసు? ఒక నిరీక్షణ. వాడబడితే నీకులాగా వాడబడాలని ఒక ఆశ నా గుండెలో ఉంది. నేను అడుగుతుంది, నీకు వీలైతే నువ్వు ఖచ్చితంగా నాకు ఇవ్వాలి, వీలైతే కాదు 2 పార్ల అభిషేకం నీలో నుంచి నాకు కావాలన్నాడు. 2 పార్ల అభిషేకం కొరకు తన వెనకున్న బ్యాక్గ్రౌండ్ అంతటిని చదురు భూమిగా చేసి, తనకి ఏది లేకుండా రెక్కలన్నిటిని నరికేసుకొని నిరీక్షణ కలిగి ఏలియా అంటే పరిగెత్తాడు. ఏలియా చేతుల మీద నీళ్లు పోసాడు. ఏలియా యొక్క చేతులకు అడిగాడు, ఏలియా పాదాలకు అడిగాడు. నమ్మకంగా పరిచర్య చేశాడు. ఆ గిల్గాలు, బేతేలు, ఆ ఎరుకో యోర్దానును వెంబడిస్తూ ఉండగా యోర్దాన్ దగ్గర అడిగాడు, ఏంటి అసలు నువ్వు పర్టికులర్గా చెప్పంటే 2 పార్ల అభిషేకం నాకు కావాలన్నాడు. నిరీక్షణ. అతను ఎప్పుడైతే ఎడ్లను వధించి అన్నం పెట్టేసి అందరికి భోజనాలు పెట్టేసి తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని పరిగెత్తిన రోజు అనుకున్నాడు, నేను వాడబడితే ఈయనకలాగా వాడబడాలి, ఖచ్చితంగా నేను అభిషేకాన్ని పొందాలి, ఖచ్చితంగా నేను ఫైర్ని పొందాలి, నా జీవితంలో ఒక విప్లవాత్మకమైన ఉజ్జీవమైన సేవ నేను జరిగించాలనుకున్నాడు. అది సాధించాడు. నిరీక్షణ. ఏలి అన్నాడు, నేను అగ్ని రథాలతో అగ్ని గుర్రాలతో నేను ఆరోహణమే వెళ్తున్నప్పుడు నువ్వు చూస్తే ఒకవేళ 2 పార్ల అభిషేకం నీకు వచ్చేస్తాను.
ప్రభు సుడిగాలి భయంకరంగా అలా మాట్లాడుతూ ఉండగానే ఇరువురిని ఏరు చేసి ఏలియాని అగ్ని రథాలు అగ్ని గుర్రాలు ఎక్కించుకొని సుడిగాలి చేతి ఏలి వెళ్ళిపోతుంటే ఆ దృశ్యాన్ని చూస్తూ, ఓ నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు ప్రజలకు రథములు రౌతులు మీరే అని కేక వేస్తాడు. చూశాడు, దుప్పటి ఎగిరి వచ్చి ఎలీషా మీద పడింది. అతని జీవితంలో ఏదైతే నిరీక్షించాడో ఆ నిరీక్షణను సంపాదించుకున్నాడు. దేవుడు కార్యం చేసేసాడు. నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే నీ సొంత ఆధారాలు ధ్వంసం అయిపోవాలి. నీ బలగాలు, నీ బంధు బలగాలు, కుల బలగాలు, రక్త బలగాలు, డబ్బు బలగాలు నాశనం అవ్వాలి. నిరీక్షణ అంటే అది. ఇక దేవుని మీద గుడ్డి నమ్మకం పెట్టుకొని వెళ్ళిపోవాలి. ఎలీషా అలా చేశాడు. అద్భుతమైన అభిషేకాన్ని పొందుకున్నాడు. అద్భుతమైన రిసీవింగ్ను పొందుకున్నాడు. 2 పారుల అభిషేకమును పొందాడు. దేవునికి స్తోత్రం కలిగిన యెషయా 61:7 ఒకసారి చదవండి. రెట్టింపు ఘనత నొందుదురు. ఇంతకు ప్రతిగా తాము పొందిన భాగములను అనుభవించి సంతోషింతురు. అనుభవించి వారు సంతోషింతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత, నిందకు ప్రతిగా రెట్టింపు భాగం దేవుడిస్తానని వాగ్దానం చేశాడు. ఎంత అవమానించబడుతున్నావు, ఎంత నిందించబడుతున్నావు, డోంట్ వరీ, రెట్టింపు ఘనతను దేవునికి ఇవ్వబోతున్నావు. ఎంత నిందించబడుతున్నావు నువ్వేం భయపడొద్దు, నీకు రెట్టింపు భాగాన్ని దేవుడిస్తాడు. ఈరోజు నువ్వు 2 అంతులు పొందుకుని వెళ్తావుగా, నువ్వు 2 అంతులు పొందుకుని వెళ్తావుగా. ఎందుకంటే మనం మామూలు వ్యక్తులు కాదండి. మన బంధకాల్లో ఉండి కూడా మనకు నిరీక్షణ ఉందండి దేవుని మీద. సాతాను గాడి నిరీక్షను చెడగొట్టడానికి వస్తే వాడిని ఫుట్బాల్ తన్నట్టు తన్నాం మనం. నువ్వు వెళ్ళరా బాబు, దేవుడు చూసుకుంటాడని. దావీదును శోధిస్తున్నాడు సాతాను కూడా వచ్చి, కంగారు పెట్టేస్తున్నాడు. దావీదన్న, నా ప్రాణమా నువ్వు ఎందుకు కృంగుతున్నావు, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అని ప్రాణాన్ని తిడుతున్నాడు దావీదు. నువ్వు నోరు మూసుకొని ఉండు, నేను నిరీక్షణ కలుగున్నాను. యోబును కంగారు పెట్టేస్తున్నాడు స్నేహితులు వచ్చి, ఇక అయిపోయిందని నీ బతుకు చచ్చిపోరా, తిట్టేసని భార్య అంటుంది, స్నేహితులు దూషిస్తున్నారు. అప్పుడు అంటున్నాడు, నేను నరికి వేయబడి వెళ్ళిపోయాను కానీ, సపరేట్ అయిపోయాను కానీ, అయినా నేను లేత కొమ్మలు వేసేస్తాను, నీటి వాసన నాకు చాలు, నేను చిగురిస్తా, పుష్పిస్తా, ఇంకేదేదో చేస్తానని మాట్లాడేసాడు. నిజంగా ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు పడుతున్నావో, నువ్వు రెట్టింపు చూడకుండా మాత్రం నువ్వు ఉండవేస్తున్నావు. ఖచ్చితంగా నీకు రెట్టింపు ఇచ్చే తీరుతాడు దేవుడు. ఎందుకంటే నీ జీవితంలో ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు నువ్వు పొందుతున్నా ఇంకా ఆయన మీద నిరీక్షణ ఉంచావు. చూసావా, దానికి పడిపోయాడు ఆయన అంతే. ఇంకా ఆయన నమ్ముతున్నావు చూసావా, దానికి ఫిదా అయిపోయాడు దేవుడు. 70 సంవత్సరాలు బొబ్బులోని చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకైనా ఫిదా అయిపోయాడు. ఇంత పిచ్చి ఏంటంటే నేనంటే, నేనిచ్చిన వాగ్దానాలు ఇంత నమ్మకమా, నా సామర్థ్యం మీద ఇంత నమ్మకమా మీకు? మోషేతో ఒకరోజు దేవుడు అంటాడు, మోషే నా బాహుబలం ఏమన్నా తక్కువ అయినదా అంటాడు. ఆయన బాహుబలం ఎప్పుడు మన పట్ల తక్కువ కాదు. నువ్వు నిందించబడుతున్నావా, నువ్వు అవమానించబడుతున్నావా, రెట్టింపు ఘనత నీకు రాబోతుంది. నువ్వు నిందించబడుతున్నావా, రెట్టింపు భాగం దేవుడికి ఇవ్వబోతుంది. రెట్టింపు అంట 2 అంతులుగా దేవుడికి అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఒకే ఒకటి రాత్రి మీకు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను, మీరు మాత్రం నిరీక్షణ కోల్పోవద్దు. ఒకవేళ ఎవరెవరైతే నిరీక్షణను కోల్పోయారో దయచేసి నిరీక్షణను మనం సంపాదించుకోండి. నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనకి ఏదైతే చేస్తానని చెప్పాడో దానిని నమ్మటమే నిరీక్షణ. దానిని నమ్ముదాం, నిరీక్షణను కాపాడుకుందాం. మనం బంధకాల్లో ఉన్న మాట ఎంత నిజమో, మనకి నిరీక్షణ ఉంది అన్న మాట కూడా అంతే నిజం అవ్వాలి. అంతే నిజం అవ్వాలి. అంతే నిజం అవ్వాలి. మనం ఇప్పుడు మన కోటలోనికి ప్రవేశించే సమయం వచ్చేసింది. 2 అంతుల మేలు పొందే అవకాశం వచ్చేసింది. రెట్టింపు ఘనతని పొందే అవకాశం, రెట్టింపు భాగాన్ని మనం పొందబోతాం. అందరూ కూడి ఉన్న స్థలంలో మోకరించండి. దేవుడు ఏదో చేయబోతున్నాడు. మనం కోటలోనికి ప్రవేశించేటువంటి అవకాశం.
Glory Rabba Shandere Bokari Abdunari Bondare Lekendere Shandaria Tunari Gundalare Bondara Shandere Botarga Lakara Danava Shantara Larian Tunara Gandhi Shatadaria Lerabo Shatara Danama Kasya Tuolari Andro Shaterebo Lekendere Shantora Riandunabo Shantara Kantara Riandunaba. మనము కోటలోనికి ప్రవేశించే సమయం ఇది. రెండంతుల ఆశీర్వాదములు పొందే సమయము. ఎవ్వరు కూడా నిరీక్షణను కోల్పోవద్దు, ఎవ్వరు నిరీక్షణను కోల్పోవద్దు. ఆయన మన పట్ల చేసిన వాగ్దానముల మీద నమ్మకము, దృఢ నమ్మకాన్ని సంపాదించుకుందాం. అపరిమితమైన విశ్వాసమును పెంచుకుందాం, అపరిమితమైన ప్రేమానురాగములను పెంచుకుందాం. ఏదో ఈ రాత్రి ప్రభు చేయబోతున్నారు. అటువంటి వారి పట్ల ఏదో రాత్రి ప్రభు చేయబోతున్నాడు. అటువంటి వారి పట్ల ఏదో రాత్రి ప్రభు చేయబోతున్నాడు. బబులోను చెరలో 70 సంవత్సరములు ఉన్న ఇజ్రాయేలు ప్రజలతో జకర్యా ప్రవక్త చెప్తున్నాడు, ఓ బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలిగి ఉన్నవారులారా, మీ కోటలోనికి మీరు మరలా ప్రవేశించండి, రెండంతుల మేలు మీకు కలుగునట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అయ్యా, నేను నిరీక్షణ కలిగి ఉన్నానయ్యా, నీ మీద నమ్మకం చనిపోలేదు, నీ మీద విశ్వాసం తొలగిపోలేదు, నీ మీద ఓ ప్రభువా అపోహలు నాకు రాలేదు, నీ మీద అనుమానాలు నాకు రాలేదు. నీవు ఏదైనా చెయ్యగలిగిన దేవుడవు నాయన, నీవు మాత్రమే చేయగలిగిన దేవుడవయ్యా. నా బిడ్డలకు వాగ్దానం ఇచ్చావుగా, నా భర్తకు వాగ్దానం ఇచ్చావుగా, నాకు వాగ్దానం ఇచ్చావుగా, నువ్వు చేస్తావు. దావీదులాగా నీ ప్రాణంతో చెప్పు, నా ప్రాణమా నువ్వు కృంగిపోవాకు తల్లి, నువ్వు కంగారు పడవాకురా నాయన అని చెప్పు. ఎట్టి పరిస్థితుల్లో నా ప్రాణమా నువ్వు కృంగొద్దు. వాగ్దానం చేసిన వాడు ఎంపీనో పిఎంఓ సీఎంఓ ఈఎంఓ కాదు, సైన్యములకు అధిపతి యెహోవా వాగ్దానం చేశాడు. విశ్వమును శాసించుచున్నవాడు వాగ్దానం చేశాడు. భయపడాల్సిన అవసరం లేదు. నా ప్రాణమా ధైర్యంగా ఉండు. మనుషులారా నన్ను కంగారు పెట్టమాకండి, బంధువులారా నన్ను కంగారు పెట్టమాకండి, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. నా దేవుని వాగ్దానాలు చూస్తుంటే నాకు నెమ్మది వస్తుంది, నా దేవుని వాగ్దానం చూస్తుంటే నాకు నెమ్మది వస్తుంది. ఆయన నా బిడ్డల పట్ల పలికిన ప్రవచనాలు చూస్తుంటే నాకు నెమ్మది కలుగుతూ ఉంది. నా భర్త ఏం చేస్తానని చెప్పాడో, నా భర్త గురించి వాగ్దానాన్ని తలుచుకుంటే నా గుండెలన్నీ నెమ్మదిగా ఉన్నాయి. నన్ను కంగారు పెడుతున్న ప్రతి దయ్యపు క్రియలే యేసు నామమున నశించునుగాక. దేవుని వాగ్దానం మీద లేకుండా పిచ్చి సలహాలు ఇచ్చి మమ్మల్ని త్రోవ తప్పిస్తున్న దయ్యములు ఇప్పుడు యేసు నామమున భస్మమైపోతాయి. యోబులాగా చెప్పు, నేను వృక్షములో నుంచి నరికి పక్కన వేయబడిన నేను లేత కొమ్మలు వేస్తాను. నీటి వాసన చాలు. ఎవడో వచ్చి నాకు నీళ్లు పోయాలని చూడను, ఆ నీటి వాసన చాలు నేను చిగురించడానికి, లేత కొమ్మలు వేయటానికి. ఎస్, వాగ్దానాల వాసన మనకు తగులుతా ఉంది. ఇప్పుడు వాగ్దానాల వాసన తగులుతా ఉంది. వాగ్దానాల వాసన తగులుతా ఉంది. లో రబో నషట్టే రబో చారియా తునాలే లేబే కేనామా షంటారియా తునారగో సేమో రతునాయాందురా లగమ షకరయా తురయే బైకే సేమోలన తునారియా తురే లే గ్లోరీ షట్రాదియా రసబఖురానా మషందే లవరబనగన షట్టరరబ తునారబ షందరే బరి ఔరబ షట్టరరతి లే కెరరరబ షట్టరరరే లే పట్టలర షట్టలరి మాత్రలర నీటి వాసన చాలా ఏ బరస కెరరే లోరవర షండలర సెకేరబ
పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తా ఉన్నాడు. ఓ అల్యవశలారావగన సెటెరే ఓ రివరవ షటరరే వరవర షటెరే వరవ తిరరా లరవర షటరరవగర షటరరరవర సియతురరే లరవగన షటరరవర తిరరరవర నీటి వాసన అయ్యో భూమిలో ఉండవలసిన నన్ను నరికి వేశారయ్యా, నరికి వేశారు ప్రభా, మమ్మల్ని నరికి తోటలో ఉండవలసిన మమ్మల్ని నరికి వేశారు. నేను వృక్షములో నరికి వేయబడిన సపరేట్ గా పడిపోయి ఉన్నాను. నన్ను చూస్తూ వెళుతున్నారు కానీ నాకు దిక్కు దివానం లేకుండా పోయింది. అయ్యా, నేను లేత కొమ్మలేస్తానయ్యా. నేను భూమిలో లేను, సారవంతమైన భూమిలో లేను గాని నీ కృపలో ఉన్నాను ప్రభువా. నీ కృపలో ఉన్నా. లేత కొమ్మలు వేస్తాను, నాకు నీటి వాసన చాలు ప్రభువా. నీవున్నావన్న ఒక్క ఆధారముతో బ్రతుకుతున్నాను ప్రభు. నీవు చేసిన వాగ్దానములు నా ముందు వేసుకొని బ్రతుకుతూ ఉన్నాను స్వామి. ఈ నీటి వాసన చాలు. లేత కొమ్మలు వేసి చిగురు కూడా పెడతాను నేను. తోటలో ఎదిగిన చెట్టు కంటే నేను ఎక్కువగా చిగురిస్తాను. యోబు, ఏందయ్యా నీ ధైర్యం, ఏంటయ్యా నీ స్టేటస్? నెరవేరిపోయిందా వాగ్దానం? నెరవేరిపోయిందా వాగ్దానం? 42:10 యోబు నెరవేరిపోయింది వాగ్దానం. మరలా యోబుకి క్షేమ స్థితి, రెండంతుల మేలు దేవుడు డిక్లేర్ చేసి ప్రకటించాడు యోబు మీద. బా యోబు శభాష్, యోబు శభాష్. బా, నీటి వాసన చేత ఎంతగా క్షేమ స్థితిని పొందుకున్నావు. మరలా నిక్షేమ స్థితి తిరిగి వస్తుంది రా నాన్నా, ఎక్కడికి పోలే.
మరలా మన క్షేమస్థితి, మరలా మన రెండంతుల ఆశీర్వాదం, నిరీక్షణ నిరీక్షణ నిరీక్షణ. నీకు స్తోత్రం నాయన, మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. చూడలేనేమో అని భయపడిపోయామయ్యా. నా బ్రతుకుకి క్షేమస్థితి లేదేమో అని కంగారు పడిపోయామయ్యా. ఎందుకేనయ్యా నన్ను బ్రతికిస్తుంది నువ్వు? Thank you, Jesus. Thank you, Lord. Thank you, Father. Thank you, Spirit of God. Thank you, Spirit of God. Thank you, Spirit of God. పరిశుద్ధాత్ముడు ఇక్కడ క్రియ చేసి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మందిరమును కదిలించి ఉన్నాడు. నేను ఈ రాత్రి ఇక్కడ మందిరములో ధూమ్రము లెగిచినట్లుగా నేను చూశాను. ఒక ధూపం భయంకరంగా మందిరములు లెగిచి పైకి వెళ్తా ఉంది. అది తన ప్రజల కన్నీటి ధూపం, విజ్ఞాపన ధూపం. ఒక బలమైన ధూపం పైకి లెగుస్తూ ఉంది. ఒక బలమైన ధూపం పైకి లెగుస్తూ ఉంది. అప్పరుమ పోస్తులిక్ మందిరములో ఒక ధూపం, బలమైన ధూపం పైకి లెగుస్తూ ఉంది. ఒక ధూపం పైకి వెళ్ళటం చూస్తున్నారు. దిస్ ఈజ్ ద విజన్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆ దర్శనాన్ని చూస్తా ఉన్నాను. ఎస్, ఇక్కడ ఒక భయంకరమైన దట్టమైన పొగ పైకి వెళుతుంది. దావీదు అంటున్నాడు, నా ప్రార్థన ధూపము వలెను. ఈ ధూపం ఏదో కాదు, అదిగో నీ కన్నీరు ఒక ధూపం లాగా పైకి వెళుతుంది. ఓ నీ ఆశలు ఒక ధూపం లాగా పైకి వెళుతున్నాయి. నీ విజ్ఞాపన ధూపం లాగా పైకి వెళుతున్నాయి. సహోదరే, మార్పులు చూస్తున్నా. క్షేమస్థితిని పొందబోతూ ఉన్నాం. మన క్షేమస్థితి మనకు రాబోతూ ఉంది. రెండంతులు మనం పొందుకోబోతూ ఉన్నాం. మన సేవలో రెండంతులు, మన కుటుంబంలో రెండంతులు, నీ పిల్లల విషయంలో రెండంతులు, నీ భర్త విషయంలో రెండంతులు, నీ ఆశల విషయంలో రెండంతులు. మమ్మల్ని అందరినీ స్థలంలో మీరు దీవించి నీ బలమైన కృపను మాకు అందజేసి, నీ వాక్యం బట్టి మేము బ్రతుకుతున్నామయ్యా. ఇది మాత్రం ఖచ్చితం. నేనేదో అనుకున్నాను, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని మా నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకుతున్నాడంటే అది ఎలా సాధ్యం అని నేను అనుకున్నాను ఒకరోజు. నిజమే, తిండి లేకపోయినా పర్లేదు, కానీ ఆయన మాట లేకపోతే మనం బతకలేం బాబోయ్. ఆయన మాట మన గుండెలను తాకపోతే మనం బ్రతకలేం. నిజమే, నీ మాట మా కడుపు నింపేసింది చాలయ్యా. కడుపు నిండా పెట్టావు చాలు, నీకు స్తోత్రం. నా జీవితంలో తొంగి చూసినట్లే మాట్లాడావు, నీకు వందనాలు. ఎస్, తొంగి చూస్తున్నావు నా భర్తని, తొంగి చూస్తున్నావు నా పిల్లల్ని, తొంగి చూస్తున్నావు నా చేతి పనిని, తొంగి చూస్తున్నావు నా అనారోగ్యాన్ని, తొంగి చూస్తున్నావు నా సంఘాన్ని, తొంగి చూస్తున్నావు నా సేవని, తొంగి చూస్తున్నావు నా కన్నీటిని, తొంగి చూస్తున్నావు నా ఉపవాసాలని, తొంగి చూస్తున్నావు నా భారాన్ని.
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అపరిమితమైన సాధారణమైన శక్తి మీరు మాకు అందజేస్తున్నందుకు స్తుతిస్తాం. యేసు అతి పరిశుద్ధ జీవం శక్తి ప్రభావం కలిగిన నామం అడిగి వేడుకొలుచున్నాము తండ్రి.